జై శ్రీమన్నారాయణ. నిన్నటి పారాయణలో లక్ష్మీదేవి క్షీరసాగరము నుండి ఎట్లు ఉద్భవించినది అనే వృత్తాంతంను తెలుసుకుని ఉంటుంది. మరియు ఇంద్రుని ముఖతః వెలువడిన శ్రీస్తుతిని అది చదివిన వారి ఇండ్లలో అలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఈరోజు పారాయణలో భాగంగా 19వ రోజు పారాయణ. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ప్రథమాంశే దశమోऽధ్యాయః భృగ్వాదీనాం సంతతిః. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను, కథితం మే త్వయా సర్వం యత్పృష్టోసి మహామునే. భృగు సర్గాత్ ప్రభృష్యేత సర్గో మే కథ్యతాం పునః. మహాముని, మీరు నేను అడిగిన దానిని అంతటినీ చెప్పితిరి. ఇక ఇప్పుడు మరల భృగు సృష్టి నుండి జరిగిన సృష్టిని చెప్పుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అధ సంక్షేపేణ శృతం భృగు సర్గం విస్తరతః శ్రోతుం పృచ్చతి కథితమితి. ఇంతవరకు సంక్షేపముగా వినిన భృగుసర్గమును విస్తారముగా వినుటకు అడుగుచున్నాడు. కథితం ఇతి. శ్రీపరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీర్విష్ణుపరిగ్రహః తథా ధాతృవిధాతారౌ ఖ్యాత్యాం జాతౌ సుతో భృగోః. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పూర్వము భృగువు వలన ఖ్యాతి యందు ఆవిర్భవించినది. అట్లే భృగువు వలన ఖ్యాతి యందు ధాత విధాత అను ఇరువురు పుత్రులు కూడా కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. భృగోరితి పరిగ్రహ కళత్రం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భృగోః ఇతి పరిగ్రహ అనగా కళత్రము. ఆయతిర్నియతశ్చైవ మేరోః కన్యే మహాత్మనః భార్యే ధాతృవిధాత్రోస్తే తయోర్జాతౌ సుతా ఉభౌ. మహానుభావుడైన మేరువు పుత్రికలు ఆయతి నియతి అనువారలు. ధాతా విధాతలకు వారు భార్యలు. వారికి ఇరువురు పుత్రులు కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆయతిరితి తయోరాయతని యత్యోః సుతా ఉభౌ జాతౌ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆయతిరితి ఆయతి నియుతులకు ఇరువురు పుత్రులు కలిగిరి. ప్రాణశ్చైవ మృకండుశ్చ మార్కండేయో మృకుండతః తతో వేదశిరా జన్యే ప్రాణస్యాపి సుతం శృణు. ప్రాణుడు మృకండు అను వారులు ఇరువులు పుత్రులు. మృకండు పుత్రుడు మార్కండేయుడు. ఇక ప్రాణుని పుత్రుని వినుము. మార్కండేయుని పుత్రుడు వేదశిర. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తావేవాహ ప్రాణశ్చేతి ప్రాణో మృకుండశ్చ తత్ర మృకుండుతో మార్కండేయో జన్యే ఇత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆ ఇరువురు పుత్రులను చెప్పుచున్నారు. ప్రాణశ్చ ఇత్యాదిగా. ప్రాణుడు మృకండువు, వారిలో మృకండువు వలన మార్కండేయుడు కలిగను అని అన్వయము. ప్రాణస్య ధృతిమాన్ పుత్రః అజావాంస తతో భవత్ తతో వంశో మహాభాగ విస్తరం భార్గవో గతః. ప్రాణునికి ద్యుతిమంతుడు పుత్రుడు, ద్యుతిమంతునికి అజావాన్ అనుపుత్రుడు. అక్కడ నుండి భార్గవ వంశము విస్తారమును పొందెను. పత్ని మరీచే సంభూతి పౌర్ణయా సమసూయత విరజాః పర్వతశ్చైవ తస్య పుత్రౌ మహాత్మనః. వంశ సంకీర్తనే పుత్రాన్ వదిష్యేహం తతో ద్విజా. మరీచి పత్ని సంభూతి పౌర్ణమాసుని పుత్రునిగా పొందెను. ఆ మహానుభావుడైన పౌర్ణమాసునికి విరజుడు పర్వతుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి. ఇక వంశ సంకీర్తనమున పుత్రులను తర్వాత చెప్పెదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అధక్రమ ప్రాప్తం మరీచే సంభూత్యాం జాతం
వంశమాహ పత్ని మరీచేరితి అత్రాల్పసంతానో మరీచేః పుత్రః పౌర్ణమాసభుక్తః బహుసంతానాన్ కాశ్యపవివస్వాదాదీన్ పుత్రపౌత్రాదీనస్మిన్నంసే వంశసంకీర్తనే ఆదిత్యోత్పత్తిప్రస్తావే తురీయేంషే సూర్యవంశప్రస్తావే చ వక్ష్యే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు క్రమముగా వచ్చిన మరీచి సంభూతులకు కలిగిన వంశమును చెప్పుచున్నారు. పత్ని మరీచేహి ఇత్యాదిన. ఇక్కడ అల్పసంతానుడు మరీచి పుత్రుని పౌర్ణమాసుని చెప్పియున్నారు. చాలా సంతానము గల కాశ్యప వివస్వాదులను పుత్రపౌత్రాదులను ఈ అంశమున వంశ సంకీర్తనమున ఆదిత్యోత్పత్తి ప్రస్తావనమున 4వ అంశమున సూర్యవంశ ప్రస్తావనమును చెప్పెదను. స్మృతిశ్చాంగిరసః పత్ని ప్రసూత కన్యకాస్తదా సినీవాలి కుహుశ్చైవ రాకా చానుమతిస్తదా. ఇక అంగీరసుని పత్ని స్మృతి కన్యకలను ప్రసవించను. సినీవాలి కుహారాక అనుమతి అనువారులు కన్యలు. అనసూయ తదైవాత్రే జజ్ఞే పుత్రాన కల్మషాన్ సోమం దుర్వాసం చైవ దత్తాత్రేయం చ యోగినం. అట్లే అత్రి మహర్షి భార్య అనసూయ కల్మషము లేని ముగ్గురుని పుత్రులను కనెను. చంద్రుడు, దుర్వాసుడు, యోగి అయిన దత్తాత్రేయుడు ఆ ముగ్గురు. ప్రీత్యాం పులస్య భార్యాయాం దత్తో త్రిస్తత్సుతోऽభవత్ పూర్వజన్మని సో అగస్త్యః స్మృత స్వయంభువేంతరే. పులస్య భార్య అయిన ప్రీతియందు దత్తుడు, అతని పుత్రుడు అత్రి అయను. ఈ అత్రియే పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరమున అగస్త్యునిగా ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రీత్యామితి తత్సుతః తస్య పులస్య స్యౌరసస్సుతః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రీత్యామితి తత్సుత, ఆ పులస్యుని సుతుడు ఔరసుడు. కర్దమస్సార్వరీవాంశ్చ సహిష్ణుశ్చ సుతత్రయం క్షమాతు సుషువే భార్యా పులహస్య ప్రజాపతేః. పులహ ప్రజాపతి భార్య క్షమ, కర్దమ, శార్వరి, సహిష్ణు అను ముగ్గురు పుత్రులను ప్రసవించను. క్రతోశ్చ సన్నతిర్భార్య వాలభిల్యానసూయత. షష్ఠిః పుత్రసహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసాం అంగుష్టపర్వమాత్రాణం జ్వలద్భాస్కరతేజసాం. క్రతువు భార్య సన్నతి వాలిఖిల్యులను ప్రసవించినది. వారు 60,000 మంది, వారంతా ఋషులు. ఊర్ధ్వరేతస్కులు, అంగుష్ట పర్వ ప్రమాణము కలవారు, జ్వలించుచున్న సూర్యుని వంటి తేజస్సు కలవారు. ఊర్జాయాం చ వసిష్ఠస్య సప్త జాయంత వై సుతాః. వశిష్ఠ మహర్షికి ఊర్జయందు 7 పుత్రులు కలిగిరి. రజో గోత్రోర్ధ్వబాహుశ్చ సవనశ్చానఘస్తదా సుతపాశుక్ర ఇత్యేతే సర్వే సప్తర్షయో మలాః. రజ, గోత్ర, ఊర్ధ్వబాహు, సమనుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అనువారు 7 పుత్రులు. వీరు 7 పరిశుద్ధులు, సప్తర్షులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రజ ఇతి సప్తర్షయ ఇత్యేతే తృతీయే మన్వంతరే సప్తర్షయో వక్ష్యంతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సప్తమహర్షులు అనునది తృతీయ మన్వంతరమున సప్తర్షులను చెప్పెదరు. యో సావజ్ఞభిమానీ స్యాత్ బ్రహ్మణస్తనయోగ్రజః తస్మాత్ స్వాహా సుతాన్ లేభే త్రీనుదారౌజసో ద్విజాం. బ్రహ్మ యొక్క మొదటి పుత్రుడైన అగ్ని అభిమాని అనగా అగ్నిహోత్రుడు. స్వాహయందు ఉదారమైన ఓజస్సు గల 3 పుత్రులు కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్గ ప్రసంగా అగ్ని సర్గమాహ యోసావితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. సర్గ ప్రసంగము వలన అగ్ని సర్గమును చెప్పుచున్నారు. పావకం పవమానంచ శుచిం చాపి జలాసినం. పావకుడు, పవమానుడు, జలమును భక్షించు శుచి అనువారు ఆ 3 పుత్రులు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య పావకమితి యథా కౌర్మే నిర్మంధ్యః పవమానస్యాద్వైద్యుతః పావకస్మృతః యశ్చాసౌ తపతే సూర్యశుచిరగ్నిరసౌ స్మృత ఇతి జలాసినమితి శుచి విశేషణం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పావకం ఇది కూర్మ పురాణమున ఇట్లు చెప్పబడింది. నిర్మంద్యః పవమాన్ స్యాత్ వైద్యుతః పావకస్మృతః యశ్చాసౌ తపతే సూర్యే శుచిరగ్నిరసౌ స్మృతః. అరణిమంధన వలన కలుగు అగ్నిపవమానుడు విద్యుత్తులోనున్న అగ్నిపావకుడు. సూర్యునిలో ఉండి తపించునది శుచి అగ్ని. జలాసినం అనునది శుచి అను దానికి విశేషణము. సూర్యునిలో శుచి అను అగ్నిలో సముద్రాదులలోని జలమును భుజించి మేఘాల ద్వారా ఆ జలమును వర్షించును అనునది ఇతడి తాత్పర్యము. తేషాం తు సంతతా వన్యే చత్వారింశశ్చ పంచచ కథ్యంతే వన్హయశ్చైతే పితా పుత్రత్రయం చయత్. ఆ ముగ్గురు పుత్రులు 45 మందిని పుత్రులను పొందిరి అని వీరంతా 45 మంది అగ్నులుగానే చెప్పబడుచుండిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తేషామితి పితృపుత్రత్రయం పితాపుత్రత్రయంచ త్రయః పుత్రాః ప్రత్యేకం 15 పుత్రకాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పితాపుత్రత్రయములు అనగా పుత్రత్రయము. ఒక్కొక్కరు 15 మంది పుత్రులను పొందిరి అని అర్థము. ఏవమేకోన పంచాశత్వన్హయః పరికీర్తితాః. ఇట్లు పిత ముగ్గురు పుత్రులు, వారికి ముగ్గురికి ఒక్కొక్కరికి 15 చొప్పున 45 మంది, మొత్తము 49 మంది అగ్నులుగా కీర్తించబడుచున్నారు. పితరో బ్రహ్మణా సృష్టా వ్యాఖ్యాతా ఏ మయా తవ అగ్నిష్వాత్తా బర్హిషదో నగ్నయా సాగ్నయశ్చ ఏ తేభ్యస్వధా సుతే జంగే మేనాం వైతరిణీం తథా. బ్రహ్మ సృజించిన పితరులను నేను మీకు ఇదివరకే చెప్పియుంటిని. అగ్నిష్వాత్రులు, బర్షిపదులు వీరు అనగ్నులు, సాగ్నులుగా ఉండిరి. వారి వలన అనగా ఆ పితరుల వలన స్వధాపుత్రికలను ప్రసవించినది మేనా వైతరిణి అని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య పితర ఇతి అగ్నిష్వాత్తా అయజ్వానో మూర్తాస్త్రయో గుణాః బర్హిపదః యజ్వానః మూర్తిమంతశ్చత్వారః అగ్నిష్వాత్తసుతా మేనా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పితర ఇతి అగ్నిష్వాత్తా అయజ్వానమూర్త అని పితృగణములు 3, బర్నిష్వత్తాయజ్వులు మూర్తిమంతులు 4. వారిలో అగ్నిష్వాత్తులు మేనా వైతరిణి అని పుత్రికలను పొందిరి. తే ఉభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ చాప్యుభే ద్విజా ఉత్తమజ్ఞాన సంపన్నే సర్వై సముదితైర్గుణై. ఆ ఇరువురు బ్రహ్మవాదినులు, యోగినులు, ఉత్తమ జ్ఞాన సంపన్నులు, సకల గుణ సముదాయములతో కూడి ఉన్నవారు. ఇత్యేషా దక్షకన్యానాం కథితాపత్య సంతతిః శ్రద్ధావాన్ సంస్మరన్నేతాం నానపత్యోభిజాయతే. ఇట్లు నీకు దక్షకన్యల సంతతిని చెప్పితిని. ఈ దక్షకన్యలు సంతతిని శ్రద్ధ కలవాడు స్మరించినచో సంతానము లేనివాడిగా పుట్టడు. శ్రీవిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే ప్రథమాంశే దశమోధ్యాయః. ఈ దశమోధ్యాయములో భృగ్వాదీనాం సంతతి గురించి పారాయణ చేసుకొని ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.